నేను బడికి వెళ్ళను. రోహన్ ఏడుస్తూ అమ్మ చీరచాటున దాక్కున్నాడు. అక్కడెవరూ నాకు తెలీదు. నాకు భయంగా ఉంది. అమ్మ రోహన్ ముందు మోకాళ్లపై కూర్చుని వాడి కన్నీళ్లు తుడుస్తూ, అయ్యో, నా బంగారు కదా, బడి అంటే భయపడకూడదు, అదో గమ్మత్తైన ప్రపంచం అని నవ్వింది. అక్కడ నీలాంటి చిన్ని స్నేహితులు చాలామంది ఉంటారు. వాళ్లతో కలిసి నువ్వు ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. నీకు బోలెడు కొత్త ఫ్రెండ్స్ వస్తారు అంది అమ్మ. బడిలో రంగురంగుల బలపాలు, క్రేయాన్లు ఉంటాయి. వాటితో నువ్వు నీకు నచ్చిన బొమ్మలు గీయొచ్చు. పెద్ద ఇంద్రధనస్సు బొమ్మ కూడా గీయొచ్చు, తెలుసా? నీ టీచర్గారు నీకు మంచి మంచి కథలు చెప్తారు. రాజులు, రాణుల కథలు, మాట్లాడే జంతువుల కథలు, ఎన్నెన్నో అద్భుతమైన కథలు వినొచ్చు. అంతేకాదు, కొత్త కొత్త పాటలు నేర్చుకుని అందరితో కలిసి డాన్స్ కూడా చేయొచ్చు. ఎంత సరదాగా ఉంటుందో కదా అంది అమ్మ ఉత్సాహంగా. మనం నీకు ఇష్టమైన లంచ్ బాక్స్ సర్దుకుందాం. దాన్ని నీ కొత్త ఫ్రెండ్స్తో పంచుకుని తినొచ్చు అంటూ అమ్మ రంగుల లంచ్ బాక్స్ చూపించింది. బడిలో పెద్ద ఆట స్థలం ఉంటుంది. అక్కడ జారుడు, బల్ల, ఉయ్యాల ఉంటాయి. నువ్వు ఎంతసేపైనా ఆడుకోవచ్చు అని అమ్మ చెప్పింది. రోహన్ కళ్లల్లో భయం పోయి ఆసక్తి కనిపించింది. నిజంగా అమ్మా, బడిలో ఇన్ని ఉంటాయా? వాడు గబగబా తన స్కూల్ బ్యాగ్ తగిలించుకుని, పద, త్వరగా వెళ్దాం అన్నాడు. అమ్మ రోహన్ చేయి పట్టుకుని నవ్వింది. ఇద్దరూ కలిసి సంతోషంగా బడివైపు నడిచారు. రోహన్కి ఇప్పుడు బడి అంటే భయం కాదు, అదొక కొత్త, అద్భుతమైన ప్రపంచం.